ఇది శివరాత్రి రోజు తర్వాత రోజు అన్నమాట. నిన్న మేము క్వారీకి వెళ్ళలేదు కదా, అయితే ఇంకా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. రేపు 3వ తారీఖు నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ అండి, అందుకని వాళ్ళని తీసుకొని వద్దామని స్టార్ట్ అయ్యాం. ఇంట్రొడక్షన్ చెప్పడం మర్చిపోయానబ్బా. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. క్వారీ రోజు ముందు ఎలా ఉంటది, తర్వాత రోజు ఎలా ఉంటది అనేది చూపిద్దాము అని నేను ఈ వీడియో చేస్తున్నా. నిన్న వీడియోలో చెప్పాను కదా క్వారీ రోజు ఎలా ఉంటది అని షేర్ చేశాను కదా. అయితే ఇవాళ వీడియోలో పండగ అయిపోయిన తర్వాత క్వారీ ఎలా ఉంటది అనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. పిల్లలు అక్కడే ఉన్నారు, పిల్లల్ని తీసుకొని రావాలి. ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా ఆయన కిందకి వెళ్ళారు, బండి తీస్తాను, బండి దగ్గర ఉంటాను అని అంటే సర్లే అని నేను ఇంటికి తాళం వేసి ఇంకా బయలుదేరాను. అయితే ఊరు వెళ్తున్నాను కదా, కొత్త చెప్పులు వేసుకుందాము అని వేసుకుంటున్నా. నాకు ఎందుకో ప్రాణం ఒప్పలేదండి. బాగున్నాయి చెప్పులు, క్వారీలో నేను అదంతా తిరుగుతాను, అదంతా డస్ట్ ఉంటుంది, ఎందుకులే ఈ చెప్పులు పాడు చేయడం అని చెప్పేసి జస్ట్ అలా వేసుకొని చూశాను. తర్వాత ఇంకా అవి అక్కడే పెట్టేసి నేను డైలీ వేర్ వేసుకునే చెప్పులే వేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా కింద మా ఆయన బండి తుడుస్తున్నారనమాట. అసలు తొడవరు, ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి ఈ బండికి చూస్తూ ఉంటారనమాట బండి వైపు. మరి ఎందుకన్నా డస్ట్ ఎక్కువ ఉంది అని అనిపించిందేమో, క్లాత్ ఏదో ఇవ్వమంటే ఇచ్చాను, ఇంకా తుడుచుకుంటున్నారనమాట. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలండి పిల్లల్ని తీసుకొని. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, కాకపోతే మనకి 6:30, 6 అవుతుందంటేనే ఎండ బీభత్సంగా వచ్చేస్తుంది కదా. ముదిరెండ 7:30 అయిందంటే ముదిరెండ వచ్చేస్తుంది. ఇంకా ఎండగా ఉన్నట్టు లేటుగా అయినట్టు ఉంది, కానీ లేదు, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెంటనే రావాలి కదా అని చెప్పేసి. అయితే ఇంట్లో నేను టిఫిన్ ఏం చేయలేదండి. అమ్మకు ఫోన్ చేసి చెప్పామన్నమాట, మేము ఇట్లా వస్తున్నాము, నిన్న కూడా క్వారీకి వెళ్ళలేదు కదా, అందుకని క్వారీ చూసుకొని కావాల్సిన ఏమైనా కొనుక్కొని ఇంకా డైరెక్ట్ ఇంటి దగ్గరకు వస్తాము అని చెప్పాము. అందుకని ఇంకా అమ్మ చెప్పింది, మీరు ఎట్లాగో 1 అవర్లో వచ్చేస్తారు కదా, నేను టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను రండి అని చెప్పేసి చెప్పింది అనమాట. సరే ఇంకా అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి మేము ఇంట్లో టిఫిన్ ఏం చేయకుండా, బయట కూడా ఏం తినకుండా ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడ క్వారీ దగ్గరికి అయితే వచ్చాము. ఇద్దండి ప్రభలు అయితే ఇలా ఊళ్ళో ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ప్రభలన్నీ కూడా తీసుకొచ్చేసి శివాలయం ఎదురుగా పెడతారనమాట. మాకు అక్కడ ఎదురుగా శివాలయం ఉంటుంది, దానికి కొంచెం దూరంగా, అంటే జనాలు తిరగడానికి అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా కొంచెం దూరంగా ప్రభలు అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేస్తారు. చాలా వరకు షాప్స్ అన్నీ కూడా తీసేశారండి. అంటే నిన్న తిరునాళ్ళు అయిపోయింది అని అంటేనే ఈ రోజు పొద్దున్నే ఒక్కొక్కటి అన్ని సర్దేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ కొన్ని ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్, కొన్ని పిల్లలు ఆడుకునేవి, ఇవన్నీ కూడా అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనకి తిరణాలంటే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్, పిల్లలు ఆడుకునేవి, చెరుకులు, చిరుతిండ్లు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడతా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కటి సర్దేసినా కూడా కొన్ని షాప్స్ వరకు అయితే ఉన్నాయి అనమాట. వాటిలో చెరుకు గడలు, తర్వాత పుచ్చకాయలు, ఇవి మాత్రం ఉంచారు. ఎందుకనంటే తిరునాళ్ళ మెయిన్ రోడ్ పక్కనే కదండి జరిగేది. ఏవో ఒక వెహికల్స్ వస్తూనే ఉంటాయి, అటు ఇటు వెళ్తానే ఉంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు చూసి కొనుక్కుంటారని చెప్పేసి అంతవరకు అంతే అటు పెట్టారనమాట. మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటి తీసేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చెరుకు గడ్డలు అమ్మాము అని అంటే దాని నుంచి గడ్డి వస్తుందండి. ఆ గడ్డి మొత్తం కూడా గేదెలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అదంతా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట కొంతమంది ఇంటికి. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ రోజు వరకు ఆపేసి, లేదంటే ఈరోజు మార్నింగ్ వరకు ఆపేసి ఈవినింగ్ 4కి 3:30కి అలా వచ్చి గేదెలను తీసుకొని వచ్చి ఆ గడ్డి మొత్తాన్ని కూడా మేపుతారనమాట. అంటే వేస్ట్గా పోయేది ఎందుకు అని చెప్పేసి గేదెలు ఉన్న వాళ్ళు, ఆవులు ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చి ఆ గడ్డి చక్కగా గేదెలకు పెడుతూ ఉంటారు. తర్వాత మేము కూడా గుడి దగ్గరికి వెళ్ళేసి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ ఒకసారి అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాము అని చెప్పేసి తిరునాళ్ళ బొమ్మలన్నీ ఉంటాయి కదా, అటువైపు వచ్చానండి. ఎంత బాగుంది, నాకు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చినాయి. ఏంటంటే నేను పెద్దగా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, తర్వాత ఆడుకునే బొమ్మలు కానీ అంత ఇంట్రెస్ట్గా కొనుక్కునేదాన్ని కాదులే. కానీ ఈ తిరునాళ్ళకి వచ్చాను అని అంటే పుల్లైస్ మాత్రం బాగా ఇష్టంగా తినేదాన్ని. ఐస్ క్రీమ్ కానీ, పుల్లైస్ కానీ, పుచ్చకాయ బద్దలు కానీ, ఇవి బాగా కొనుక్కొని తినేదాన్ని అనమాట. మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని. కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ వరకు ఏమైనా కొనుక్కోవాలంటే మా అమ్మాయి దగ్గరుండి కొనిపించేది. ఆడుకునే బొమ్మలు కానీ అవన్నీ కూడా. తినేవి మాత్రం నేనే వెళ్ళి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి అనమాట. బండ్లు ఎన్ని ఉంటాయి, లెక్కలేని బండ్లు ఉంటాయి అనమాట. ఐస్ బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు అవన్నీ కూడా వెళ్ళి కొనుక్కొచ్చుకునేదాన్ని. నేను అలా తిరుగుతుంటే అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే కొనాలంటే భయం వేస్తుంది. అప్పుడు అవన్నీ ఆలోచించే వాళ్ళం, డస్ట్ పడిద్దేమో, ఓపెన్గా ఇలా పెట్టేసి ఉన్నారు, దీని మీద అవన్నీ ఉంటాయేమోనని ఇప్పుడు ఆలోచిస్తాం. కానీ ఆ టైంకి అవన్నీ ఏమి ఉండవు కదా.
అది తినేదా కాదా చూసుకోవడం, కొనుక్కోవడం, తినేయడమే కదా. ఇంకా అట్లా చాలా వరకు నేను ఈ మిఠాయి తక్కువలేండి. నేను స్వీట్ అంత బాగా ఇష్టంగా ఏం తిన్ను. అయితే మిఠాయి ఇవన్నీ తక్కువే తినేదాన్ని, కానీ ఐస్ క్రీములు మాత్రం బాగా కొనుక్కునేదాన్ని అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటే వచ్చాను. చైత్రాకి ఏమైనా తీసుకుందామని అనుకున్నాను, కానీ ఏమి ఉంచదండి. 2-3 రోజులు అంతే. అలా పెట్టుకుంటుందా, ఎక్కడ పడేసి వస్తుందో తెలియదు, లేదంటే విరగ తీసేసి ఎక్కడ పడేసిద్దో కూడా తెలియదు అనమాట. అందుకని నాకు మనీ వేస్ట్ ఎందుకు అని చెప్పేసి చూశాను, కానీ ఇంకా నాకు కొనాలనిపించక నేను రిటర్న్ వచ్చేసాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కొన్నా వేస్ట్లేండి. ఇప్పుడు ఎలాగో గుండు చేయించేదే కాబట్టి ఇంక ఇవన్నీ కొన్నా కూడా ఎప్పుడు హెయిర్ వస్తుందా, ఎప్పుడు పెరిగిద్దా అవన్నీ చూసుకొని అప్పుడు దాకా దాచిపెట్టాలన్నమాట. ఎందుకులే అని ఇంకా నేను కూడా తీసుకోలేదు. గుండు చేయించేదే కదా, మళ్ళీ ఇవన్నీ కొని ఆమె చూసిందంటే ఇంకా ఆగదు, వేస్ట్గా పడేసిద్ది. అందుకని ఇంకా నేను కూడా కొనలేదనమాట. నాకు కావాల్సినవి 1-2 కొనేసుకొని, అది చెప్పాను కదా టిఫిన్ చేయలేదు అని చెప్పేసి, మాకు ఇంకెక్కడ టిఫిన్ చేయాలని కూడా అనిపించలేదు. అక్కడ కూడా టిఫిన్ ఏం అమ్మట్లేదులేండి, కనీసం చెరుకు రసం అన్న తాగుదాము అని చెప్పేసి ఇక్కడ మా ఆయన నేను చెరో గ్లాసు చెరుకు రసం అయితే తాగేసాము. ఇంకంతే, ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ పెట్టకుండా చాలా కంట్రోల్ చేసేసుకొని ఏమి కొనొద్దు, వేస్ట్ ఖర్చులు ఏం చెయ్యొద్దు అనుకుంటూ నాకు కావాల్సినవి మాత్రమే 1-2 ఐటమ్స్ కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాం. అంటే ఇంకా బయలుదేరాము, దారిలో ఉన్నాం అనమాట. అదే మేము చెప్పుకుంటా ఉన్నాం, నన్ను ఈ రోడ్డు అంతా అసలు ఖాళీ ఉండదు, జనాలతో మొత్తం కప్పేసి ఉంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసరికి ఇంకా వచ్చేసామండి. కోడూరు ప్రభ అనమాట ఇది. ఇంకా ఊరేగింపు, జాతర, హడావిడి అంతా అయిపోయింది ఈ సంవత్సరానికి. ఇంకా స్లోగా దీన్ని కూడా తీసేసి ఆ మెటీరియల్ అంతా కూడా దాచిపెడతారు. మొన్న కూడా చూపించా కదా, అయితే మొన్న రథం కట్టలేదు, ఇప్పుడు రథం కూడా కట్టేశారనమాట. అందుకని చూపిస్తున్నా ఒకసారి మీకు. ఇదేంద్రా, అయ్యో వెళ్ళిపోతుంది. అరే ఆ వెనక్కి వేసుకున్నావు, లోపల వేసుకోకూడదంటరా. అబ్బో చాలా వదిలిచ్చారుగా. టెడ్డీ బేర్ ఉంది దాంట్లో. మా దగ్గర లేజర్ లైట్ కూడా ఉంది. మేము వచ్చి రాగానే నిన్న మా అమ్మోళ్ళు తీసుకెళ్లారు కదా తిరునాళ్ళకి, ఏమేం కొనిపించారు, ఏం కొనుక్కున్నామో అవన్నీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకొని వచ్చి చూపించారనమాట. ఇది నేను కొనుక్కున్నా, ఇది నాకు అని చెప్పేసి వాళ్ళు కొనుక్కున్న బొమ్మలన్నీ కూడా మా ఆయనకు చూపిస్తున్నారు. నాకు అసలు చూపించలేదు. చూడండి, నేను కూడా వెళ్ళాను కదా, నాకు కూడా చూపించాలి కదా. ఆహా లేదు, నేను ఎందుకు కొన్నారు ఇవన్నీ అని తిడతానని నాకు చూపించకుండా ఇంకా ఆయనకే చూపిస్తున్నారనమాట. సరే చూపించుకోండి అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. తర్వాత ఇంకా మా అమ్మ రాగానే దోశలు పోసిచ్చింది, తినేసాము. అయితే మా నాన్న మటన్ తీసుకొని వచ్చాడు, దానికోసం అని చెప్పేసి రోట్లో మసాలా అది దంచుతుంది. మామూలుగా అయితే మసాలా అవన్నీ కూడా రోట్లో అంటే కొంచెమే కదా, రోట్లో ఏమీ దంచదండి, మిక్సీలో వేసేసిద్ది. కానీ ఈ 3 రోజులు పవర్ ఉండదన్నమాట. అంటే ప్రభలు ఊరేగించాలి అని అంటే ఆ లైన్ మొత్తం ఆపేస్తారు, ఉండదు. 3 డేస్ ఉండదు. ఈ 3 డేస్ తర్వాత పవర్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రభలన్నీ కూడా మొత్తం అదే చెప్పాను కదా ఇందాక ఉప్పదీస్తారు అని చెప్పేసి, అదంతా కూడా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాతే పవర్ ఇస్తారనమాట. ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి ఇంకా రోట్లో రుబ్బేసింది అనమాట, అదే రోట్లో దంచేసింది అల్లం చిన్నులపై పేస్ట్. లోపల అమ్మ మటన్ వండుతా ఉంది. ఈ లోపల పండక్కి చక్రాలు, చెక్కలు, పిండి వంటలు వండిందంట. చైత్ర చూపిస్తుంది నాకు, అమ్మ చూడు అమ్మమ్మ ఇవన్నీ వండింది, నేను కూడా వండాను, నేను కూడా హెల్ప్ చేశాను, అన్నయ్య కూడా చేశాడు అని చెప్పేసి చెప్తా ఉందనమాట. ఏమేమి వండిందంటే గవ్వలు చేసింది, చెక్కలు చేసింది, మసాలా చెక్కలు, తీపి చెక్కలు, ఇంకా చక్రాలు, ఇంకేవో వండి, ఇంకంతే, అంతవరకే ఉన్నట్టుంది. అవన్నీ చూపిస్తా ఉందనమాట నాకు. బొమ్మలేమో ఆయనకు చూపించింది, అమ్మమ్మ ఏమేమి వండిందో పిండి వంటలేమో నాకు చూపించింది అనమాట. చూడు ఇవన్నీ వండింది అమ్మమ్మ అని చెప్పేసి. ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా కూర్చున్నాం అనమాట. కూర్చుంటే మా అమ్మ కళ్ళు ఊరికి నా తల మీదకి వెళ్ళిపోతాయి, పేలేమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా కూర్చొని పేలు చూస్తూ ఉంది. అమ్మా నీ గుండులో ఎలా ఉంటానమ్మా, గుండెలో ఏమంత బాగుండనేమో అనిపిస్తుంది నాకు. ఏమంటావు? ఎన్నాళ్ళు వస్తాయమ్మా, సంవత్సరానికి పిల్లకి వచ్చింది. అయితే కొడుతుంది
హాయ్ చెప్పు. అబ్బా అవును చూస్తే నాకు అవపడి ఇంట్లో ఒక్కరికి ఉన్నాయి అనుకోండి పేలు ఆటోమేటిక్గా ఇంట్లో అందరికి వస్తాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళు స్కూల్లో ఎక్కడి నుంచి ఎక్కించుకొస్తారో తెలియదు, స్లోగా మనకు కూడా ఎక్కుతాయి అనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇంట్లో ఒక్కరికి ఉన్నాయి అంటే నలుగురు ఉంటే నలుగురికి, 10 మందికి ఉంటే 10 మందికి అందరికి పేలు ఎక్కిచ్చేస్తారండి. ఈ పిల్లల వల్లే నాకు పేలు వచ్చాయి తల్లో. ఇంకా అదే అడుగుతున్నా, ఈ 4 రోజులే కదా మా పేలు ఉండేది, తర్వాత ఎలాగో నేను గుండు చేయించుకుంటాను కదా అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. నాకు డౌట్ వచ్చింది, అమ్మ నేను గుండులో ఎలా ఉంటాను అని చెప్పేసి అడుగుతుంటే ఎన్ని రోజులు ఉంటావు గుండెలో, మహా అయితే 2 నెలలు ఉంటావు 3 నెలలు ఉంటావు, ఆ తర్వాత అలాగూ మంచిగా జుట్టు వచ్చేసింది, నీకు ఈజీగానే పెరిగింది కదా అని చెప్పేసి అంటా ఉందనమాట. అయితే మా నాన్న మేము వచ్చిన ప్రతిసారి ఏంటంటే పొలం వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాడు. ఇప్పుడు కూడా తెచ్చాడనమాట. సొరకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. అయితే నేను చెప్పాను నాకు కొంచెం మట్టి కావాలి, మట్టి కూడా తీసుకురా అని చెప్పేసి చెప్పాను అనమాట. అందుకని గుర్తుపెట్టుకొని మామూలుగా మా అమ్మ అడిగితే అసలు తీసుకొని రాడు, నేను చెప్పినా కూడా తాడనమాట. అందుకని చిద్విని అరే తాతతో పాటు నువ్వు కూడా వెళ్ళు, ఉట్టిగా తాత తీసుకురమ్మంటే తీసుకురాడు అని చెప్పా. ఇంకంతే వాడికి చెప్పామంటే మా నాన్న పీడిచ్చి నేను కూడా వస్తాను అని చెప్పేసి వెళ్తాడనమాట. తీసుకురాకపోయినా కూడా ఊరుకోడు, నీకు చెప్పాను కదా తీసుకురామని, నువ్వు ఎందుకు తీసుకొని రాలేదు, అందుకే నేను వస్తానన్నాను అని చెప్పేసి ఏదో ఒకటి అంటాడనమాట. అందుకని వీడితో నా గొడవ ఎందుకు అనుకున్నాడేమో మట్టి తీసుకొని వచ్చాడనమాట. ఆ మట్టి గడ్డలు తీసుకొని వస్తే నేను పొడిం చేసుకొని తెచ్చుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పుడు. మళ్ళీ అలానే తెచ్చుకున్నాను అనుకోండి కొంచెం సౌండ్ వస్తుంది కదా, టంగమని మళ్ళీ సౌండ్ వచ్చిందంటే ఇబ్బంది. అందుకని చెప్పేసి అక్కడే నేను మట్టి మొత్తం పొడుం చేసుకొని కవర్లో పెట్టుకొని తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. ఇంకంతలో పుచ్చకాయ కూడా కట్ చేసి తల ఒక ముక్క తినేసాం అనమాట. ఇక్కడ మేము ఇంకొక విషయం ఏంటంటే మేము స్టార్ట్ అవుతున్నాం. అమ్మ ఏమనిందంటే ఎలాగో నేను డాక్టర్ దగ్గర చూపించుకోవాలి కదా, పిల్లల్ని తీసుకొని అబ్బాయి వెళ్తారులే మన ఇద్దరం ఆటోకి వెళ్దాము అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు అమ్మ అనిందనమాట. సరే ఇంకా వస్తానంది కదా చూపించుకోవాలి కదా డాక్టర్ దగ్గర అని చెప్పేసి పిల్లల్ని ముందు పంపించేశానండి. లగేజ్ని పిల్లల్ని మా ఆయనతో పాటు ఇచ్చి పంపించేశాను. అమ్మ నేను 1-2 ఏదో సంచులు ఉంటే తీసుకొని మేము కూడా స్టార్ట్ అయిపోయాం అనమాట. వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయిందండి, అందుకని చెప్పేసి దీని కంటిన్యూషన్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళకి ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.